పర్సన్ చెప్పాలంటే చాలా మోటివేషనల్ పర్సన్. అందరినీ ఏకాగ్రితం చేసుకొని వెళ్ళే మనిషి. అందరితో చాలా మంచిగా ఉండేవాడు, అంతా బాగుండేది. రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఆయనకి వేరే అఫేర్ ఉండే, బెంగళూరుకి పోయి వస్తున్న వేళ అఫేర్ వల్ల తను రోడ్ యాక్సిడెంట్తో మరణం చెందింది. అది జీర్ణించుకోలేక అది చాలా ఆయన హార్ట్ మీద తీసేసుకున్నాడు. అది తీసుకొని డే బిఫోర్ ఎస్టర్డే నన్ను కలిసి, అరే నవీన్ నర్రా లాస్ట్ మనం ఒకసారి బూస్ట్ చేద్దాము, ఇంకా నేను మళ్ళీ నేను కలవా ఇది అంటే, నేను నార్మల్గా అరే చలో డిప్రెషన్ ఉన్నాడు కదా అని అనుకున్నాను. కానీ అది నిజంగా ఈ స్థితికి తీసుకొస్తుందని నేను అనుకోలే. డే బిఫోర్ ఎస్టర్డే నన్ను కలిసి, అరే నర్రా నవీన్ లాస్ట్ ఇంకా నేను ఒక్కసారి నీతో ఇంకా బూస్ట్ చేసి ఇంకా నేను ఒకసారి సిట్టింగ్ చేద్దాం రా, మళ్ళీ నేను కలవను నాకు తెలియదు అంటే, నేను వేరే యాంగిల్లో తీసుకున్నాం కానీ మరి ఇంత సీరియస్ తీసుకుంటాడని మేము అనుకోలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆల్రెడీ హింట్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టిండు. ఎవరైతే ఉన్నారో, నేను ఎవరి గురించి అయితే చెప్పాను, ఐఎమ్ కమింగ్ ఇన్ 2 days అని అన్నాడు. కానీ మనం అనుకున్నాం క్యాండిడేట్ ఎలాంటి వాడంటే దేనైనా ఎదుర్కొనే వ్యక్తి. కానీ మనం అలా అనుకోలేదు. అరే దేన్నైనా చలో ఢీ కొట్టే వ్యక్తిని ఇలా ఎక్స్పెక్ట్ చేస్తామని మనం ఎవ్వరు అనుకోరు. కానీ సిచ్యువేషన్ ఇలా అయిపోతుందని మనం దాన్ని గ్రహించలేదు అంతే. అంటే మీరు ఆయన సిట్టింగ్ వేసినారని ఎగ్జాక్ట్ ఒక 10 days ముందు కూడా వేసినాము. నిన్న డే బిఫోర్ ఎస్టర్డే కూడా నన్ను ఆపి, అరే నవీన్ లాస్ట్ రా ఇది మనం అంటే నేను లే అది అదే మిస్ప్లేస్ అయిపోయింది. నేను సండే కూర్చుందాం చందుబాయ్, ఇప్పుడు ఎందుకు నేను జర బిజీ ఉన్నానంటే, ఆయన నాకు చెప్పిండు, అరే నేను గల్వరా అది ఇది నేను జర బిజీ ఉన్నా, ఇక నేను బయటికి పోతున్నా అది అంటే, నేను వేరే యాంగిల్లో తీసుకున్నాను. కానీ మరి ఇంత ఇది ఈ స్థితికి దారి తీస్తుందని అప్పుడైనా మీరు కొంచెం జాగ్రత్త పడలేదా? అది ఇంటిచ్చింది మనకి ఈ రోజు తెలిసింది, అది ఈ మీడియా త్రూవే తెలిసింది. వాళ్ళ వైఫ్కి ఏదైతే ఇంటర్వ్యూ చేశారో దాంట్లో అది మెసేజ్ పెట్టినంట, ఐఎమ్ కమింగ్ పారు ఇన్ 2 days అని ఇది పెట్టిందని చెప్పి మనకి ఈరోజు తెలిసింది. లేకపోతే ఆల్రెడీ మేము అలర్ట్ అయ్యే వాళ్ళము, ఏదో ఇదైతుండే. కానీ ఇదైతే చాలా బాధ. చాలా మోటివేటివ్ పర్సన్. ఎవరికి ఏమైనా కానీ అరే చలో నేనున్నా, చలో అరే కానీ రాబోయే ఇది నేనున్నా కదా అది ఇది అని చెప్పి అందరినీ మోటివేట్ చేసే పర్సన్. ఒక మోటివేట్ చేసే పర్సన్ ఇలా బ్యాక్ స్టెప్ వేస్తాడని చెప్పి మనం ఎప్పుడు అనుకోలేదు. అసలు ఆయన మీద ఆ ఫీలింగ్ కూడా లేదు, ఆ థాట్ కూడా లేదు. ఈ వాజ్ సచ్ ఎ డేరింగ్ పర్సన్. ఎదుర్కొనే మనిషి. ఆయన 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో ఏ విధంగా ఉండేదంటే, ఇప్పుడు ఈ రిలేషన్ వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది వాళ్ళకి. ఫస్ట్ వైఫ్కి చందుకి కొంచెం గ్యాప్ వచ్చాడు, అది కొంచెం మిస్ప్లేస్ అయింది అంతే. లేకపోతే అంత పర్ఫెక్ట్ ఉండేది. ఇక సీరియల్స్లో ఉంటుంది కదా వాళ్ళ రిలేషన్. ఒక సీరియల్లో బ్రదర్ అండ్ సిస్టర్గా చేసేది, దాంట్లో కొంచెం వాళ్ళ రిలేషన్ పెరిగిపోయి కొంచెం ఇది అయిపోయింది అంతే. అది రీసెంట్గా. దీని విషయమే మీరు జనాలు చెప్పాలంటే ఏమని చెప్తారు? ఈ విషయం అంటే ఇంకా నాకు చెప్పడానికి వర్డ్స్ కూడా లేవు. సారీ, వీఆర్ ఆల్రెడీ ఇన్ బ్యాక్ డెప్స్ అంతే. ఇంతకు దారి తీస్తుందని మనం అనుకోలేదు. ఇంకొకరికి నేను ఆదర్శం కాలేను, ఇలాంటి విషయంలో నేను ఆదర్శం కాలేను. ప్లీజ్ చేతులు జోడించి చెప్తున్నా, ఇలాంటి స్టెప్స్ వేయడం మాత్రం చాలా తప్పు. ఎదిరించండి, ముంగటుండి కొట్లాడండి, ఏదేమైనా కానీ కొట్లాడండి. కానీ ఇలాంటి బ్యాక్ స్టెప్ తీసుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ వెనక వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం ఆలోచించి కొంచెం ఇది చేసి కానీ తెలివిబద్ధంగా చేసిందని తెలుస్తుంది. ఇంకా టోటల్గా తెలీదు. అంటే ఫ్యామిలీ మెంబర్ని కూర్చోబెట్టి వాట్ ఏదైతే పిల్లలు మనం మాట్లాడుతున్నామో ఆ పిల్లలకి ఏం చేయాలో చేసిండంట. గాడ్స్ గ్రేట్. అంటే ఆయనతో చేపించిండని మనకు తెలుస్తుంది. ఇంకా టోటల్గా తెలీదు. అంటే ఆయన చనిపోయే ముందే పిల్లలకి ఏం చేయాలో అది చేసిండని తెలుస్తుంది. టోటల్ క్లారిటీ మనకు లేదు, చేసిందని తెలుస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. అరే మీకు తెలిసిన వరకు ఏం చేసినాడు? ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, ఏదైతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో అదంతా ఫార్వర్డ్ చేసిండని తెలిసింది. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఓకే, ఇక ఆయన డిసైడ్ అయిపోయిండు, అది మనం ఏం చేయలేము, బ్రహ్మ రాష్ట్ర రాతని మనం ఏం చేయలేము. అది చేసిందని తెలుస్తుంది. అది చేస్తే వెల్ అండ్ గుడ్. వీ హోప్ అంత మంచిగా జరగాలని చెప్పి. అయిన దాన్ని మనం ఏం చేయలేము. ఫ్రెండ్ ఏముంది, ఆ పిల్లలు వాళ్ళ వైఫ్ మంచిగా ఉండాలని మనం కోరుకుంటున్నాము. దానికి సెటిల్ అయిందని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. అది అయిందంటే వెళ్ళను కూడా అంతే. ఎంత ఉండొచ్చు
మనకి తెలిసి 1.5 1.6 ఇయర్ ఏదో ఇచ్చేసిండని తెలుసు. టోటల్గా అంటే క్లారిటీ లేదు. 1 crore above. 1 crore అబౌవ్ చేసిండని తెలిసింది. ఇంకా అది మనకు క్లారిటీ లేదు అంతే. రేపు తెలుస్తుంది. అది మీ నోటీస్ కూడా వస్తుంది అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.